ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై శాఖల వారీగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోర్టు హాల్లో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 31,641 దరఖాస్తులు రాగా అందులో 28,993 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని, ఇంకా 1,648 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఆయన అన్నారు. వీటిని కూడా సత్వరమే దరఖాస్తుదారు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని ఆయన సూచించారు. వచ్చే 2 రోజుల్లో జిల్లాధికారులు తమ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించి సిబ్బందికి పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో తీసుకోవాల్సిన పద్ధతులపై వివరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో పరిష్కారమైన పీజీఆర్ఎస్ దరఖాస్తులను జిల్లా స్థాయిలో ఫ్రీ ఆడిట్ చేయడం జరుగుతుందని, ఇక్కడ గుర్తించిన లాభాలను సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వాటిని మరలా రాష్ట్ర స్థాయిలో ఆడిట్ చేసి లోపాలను గుర్తించి సంబంధిత అధికారులను మెమోలు జారీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎక్కువ మొత్తంలో లోపాలు గుర్తించిన శాఖలు జాగ్రత్త వహించాలని, వీటిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. రీఓపెన్ అయ్యే దరఖాస్తుల పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, పీజీఆర్ఎస్ జిల్లా నోడల్ అధికారి డిఎల్టీఓ వాసుదేవరావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.